ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి చాలా విశేషం అని చెబుతూ ఉంటారండి. ప్రత్యేకించి ఎవరి ఆరాధన ఆ రోజు విశేషం, అలాగే ఎటువంటి ఏమైనా పరిహారాలు ఏమైనా చేసుకోవాలా, వీటి గురించి వివరించండి. పూర్వం కూడా మనం చెప్పుకున్నాం, జ్యేష్ఠ మాసమే విశేషం. అవును, జ్యేష్ఠ మాసంలో ఏం చేసినా అంతకు మించే వస్తుంది. ఆ విశేషాన్ని 1000 రెట్లు ముందుకు తీసుకెళ్లే విధంగా మంగళవారంతో ప్రారంభమైంది. అవును. కనుక మనం ఏం చేసినా అంతకు మించి చక్కటి ఫలితాన్ని మనం పొందుతాం. ఏం చేశారని కాదు, భగవంతుడికి మనం ఎంతవరకు చేయగలిగాం అనేటువంటిది ప్రధానంగా తీసుకోవాలి. ఏకాదశి అనగానే స్వతహాగా నేను ఒకదానికి ఎప్పుడూ విరుద్ధంగా ఉంటా, కానీ అది ఆ రోజుకి ఉపయోగం. ఏకాదశి అనేటువంటిది ప్రతి ఒక్క మనిషి ఉపవాసం ఉండాలమ్మా. ఉపవాసం ఉండాలి. మామూలుగా ఉపవాసం పనికిరాదు. మహా దరిద్రం అనుభవించేవాడు ఉపవాసం చేస్తాడు. ఉపవాసము మీనింగ్ ఇతపూర్వం మన పూర్వీకులు కానీ, మన క్రితం జన్మలో కానీ, మన ఇంటికి భోజనానికి సమయానికి ఎవరన్నా వచ్చినప్పుడు మీరు భోజనానికి రండి అనకుండా వస్తారా అని పిలుస్తాం. ఇంటికి వచ్చిన వాడికి అన్నం పెట్టకుండా ఇటువంటి కొన్ని చేసినప్పుడు దాని యొక్క కర్మ ఫలితం ఈ జన్మలో సమృద్ధిగా అన్నీ ఉండి కూడా కటిక దరిద్ర్యాన్ని అనుభవించడమే ఉపవాసం. పనికిరాదు ఎప్పుడు కూడా. ఆ ఉపవాసం అనేటువంటిది కేవలం ఏకాదశికి మాత్రమే ఉపయుక్తంగా ఉంటుంది. ఇక ఇంకోసారి పనికిరాదు. నేను కార్తీక మాసం 4 రోజులు ఉంటాను, నీ కర్మ అంతే, ఎక్కడ ఏం లేదు. కానీ ఏకాదశికి మాత్రమే ఉన్నది. ఎందువల్లనంటే ఏకాదశి రోజు నాడు మనం మామూలుగా విష్ణు సహస్రనామాలను ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. అన్నిట్లకు మించి మనకు కావాల్సింది చంద్రబలం. చంద్రబలం కావాల్సిన వాళ్ళకి ఏకాదశి రోజు నాడు వస్తుందమ్మా. ఏకాదశి రోజు నాడు ఉదయం నుంచి రాత్రి వరకు ఉంటే ఉపవాసం అంటే కటిక కాదు, కాస్త అల్పాహారం తీసుకొని రాత్రి భోజనం చేయాలి. ఉదయం తత్సమానంగా ఏదైనా తినండి, 5 ఇడ్లీలు తినండి, 30 దోశలు తినండి, ఏదైనా తత్సమానంగా. భోజన పదార్థం మాత్రం రాత్రికి పాలన్నంతో ముగించాలి చంద్రదర్శనం అనంతరం ఏకాదశి రోజు నాడు. తద్వారా ఏమవుతుందంటే అమ్మా, చంద్రుడి యొక్క అనుగ్రహంతో చంచలత్వం, చపలత్వం పోతాయి మనకు. మనిషి ప్రధానంగా నాశనం అవడానికి కారణం చంచలత్వం, స్టెబిలిటీ ఉండదు. చంచలత్వం, చపలత్వం. మనస్సుని స్థిమితంగా ఉంచుకోలేకపోవటం, ప్రతి చిన్నదానికి బాగా ఎమోషనల్ అయిపోవటం, అది అవసరమా అనవసరమా అని ఆలోచించుకోలేక అఘాయిత్యం చేసేసుకోవడం, తొందరపాటు చర్యలు, తొందరపాటు నిర్ణయాలు, ఏది కూడా ఒకటి అనుకుంటే దాని మీద నిలబడలేకపోవటాలు, ఇవన్నీ కూడా చంద్రుడి యొక్క బలం లేకపోవటం వలన, చంద్రుడు నీరసంగా ఉండటం వలన ఆ మనిషి జీవితంలో ఎదగలేని స్థితి. మనిషి జీవితంలో ఒక స్థితికి ఎదగాలి అనుకున్నప్పుడు మాత్రం ఉదయం పూట తులసి దళంతో విష్ణుమూర్తిని అర్చించు, మారేడు దళంతో శివుని అర్చించు అంటే వాళ్ళిద్దరికి భేదం లేదు. మనకుంది ఆ భేదం, వాళ్ళిద్దరికి లేదు. కాబట్టి వారిని అర్చించు, వీరి అర్చించు, నీ ఇష్టం, ఎవరినైనా అర్చించు, ఎలా అయినా అర్చించు. కానీ సంధ్యా సమయం అయిన తర్వాత మాత్రం చంద్రుడికి ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్సోమవృష్ణియం భవావాజస్య సంగతే. ఆవు పాలు తీసుకోనమ్మా కప్పులు. అమావాస్యకి ముందు ఏకాదశి అనేటువంటిది మీకు నార్మల్గా నమస్కారం చేసుకొని భోజనం చేస్తే చాలు. ఎందువల్లనంటే మీకు అమావాస్య రోజు నాడు కూడా ఆ చంద్రబింబం పాలల్లో కనిపించాలంటే మీరు చాలా లేట్ నైట్ వరకు ఉండాలి. ఏకాదశి అనేటువంటిది నక్షత్ర దర్శనానంతరం ఒక కప్పులో పాలు తీసుకొని, ఆవు పాలు పైన ఆకాశంలో పెడితే చంద్రబింబం పడేటట్టుగా అందులో ఆ చంద్రబింబాన్ని చూసుకుంటూ చంద్రుడికి సంబంధించిన మంత్రాలు ఇప్పుడు నవగ్రహ స్తోత్రాల్లో ఉంటాయి. ఇప్పుడు మేమైతే మంత్ర పారాయణ చేస్తాము, శ్లోకాలు నవగ్రహ స్తోత్రాల్లో ఉంటాయి. అవి తీసుకొని ఆ శ్లోకం పారాయణ చేసి ధాన్యం అలా అందులో 2 గింజలు ధాన్యం, ఆయనకి ధాన్యాధిపతి కదా, ఆ ధాన్యం తీసుకొని అలా 2 గింజలు ధాన్యంలో వేసుకుంటూ నమస్కారం చేసుకోండి చక్కగా. అనంతరం ఆయనకి అంత పరమాన్న నివేదన పెట్టండి. ఒక 15 నిమిషాలు మినిమం ధ్యానం చేసుకోండి. మేమేం చేస్తామంటే ఆ సమయంలో చంద్రారిష్టేత సంప్రాప్తే చంద్రపూజ అంచకారయేతు చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే. ఇది చేసుకోమని అందరినీ. అంటే మేము దీంతో ఓం భూర్భువస్వ చంద్రగ్రహే గచ్చ, చంద్రగ్రహం శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతపుష్పం అని మేము పారాయణ చేసుకుంటాం. అంటే కింద ఒడ్లు పోసి ఒడ్ల మీద
పైన అలా పెట్టాలండి. పాత్రలో పాలు, అది ఇక స్టీల్ పాత్ర కాకుండా ఏదైనా పెట్టండి. స్టీల్ పాత్ర ఒక్కటి వద్దు, మట్టి పాత్ర అయినా పర్లేదు. పెట్టి ఆ చంద్రబింబం అందులో పెట్టుకొని తెల్లటి పుష్పాలతో అలంకారం చేస్తాం. ఇంకొక కలర్ రంగును అనియం, తెల్లటి పుష్పాలతో. శ్వేతవర్ణం, శ్వేతగంధం, శ్వేత పుష్పం, శ్వేతమాల్యాంబర్ధనం అంటాం. ఆ తెల్లటి పుష్పాలు వేసి ఆ తెల్లటి పుష్పమాల దానికే వేసి నమస్కారం చేసుకొని అక్కడ కూర్చున్న ఓం ఆప్యాయస్వ సమేతతే విశ్వతస్వ మౌష్ణీం భావాజ సంగతే అని ఒక 1000 సార్లు మినిమం జపం. తక్కువలో తక్కువ అంటే 1000, మామూలుగా అయితే 10,000 సార్లు చేయాలి. తక్కువలో తక్కువ అంటే ఒక 1000 సార్లు జపం చేసి ఒక 100 సార్లు తర్పణ అక్కడ వదిలిపెట్టేసేసి అంత పరమాన్నం ఆయనకి నివేదన పెట్టేస్తాం. నివేదన ఉంటే ఆ ప్రసాదాన్ని తీసుకొని ఇక భోజనం చేసేస్తాం. పాలనంతో సమాప్తం చేయాలన్న. ఆ పాలనంతో, ఆ పాలు కూడా ఏదంటే ఇప్పుడు మీరు ఏదైతే అక్కడ పెట్టారో ఆ పాలని మీరు మజ్జిగ ఏముందో ఆ పాలు పోసుకొని పాలనంతో సమాప్తం చేసుకోవాలి. ఇది చేయడం మొదలుపెట్టింది ఒకసారి, 2వ రోజు నుంచి మీకు తేడా తెలుస్తుంది. మనస్సు అంత నిర్మలంగా ఎవరికి ఉండదమ్మా. మొత్తం గ్రహ ప్రభావంలో చంద్రుడు ఒక్కడు బాగుంటే, అంటే ఒక్కొక్క స్థితికి ఒక్కొక్కటి చంద్రుడు చంద్రబలం. అందుకని మనం ముహూర్తాలు చూసేటప్పుడు చంద్రబలం ఎలా ఉంది, చంద్రబలం ఎలా ఉందంటే బుధబలాన్ని గురుబలాన్ని మనం చూడం, విడివిడిగా ఏ ముహూర్తానికైనా దేనికైనా చంద్రబలం ఎక్కడుంది అనేది చూస్తాం. ఆ చంద్రబలం ఆ మనిషి మీద వచ్చింది ఏంటంటే చెడుగులు ఆడేస్తారు. దేనినా 1000 మందిని అలా కూర్చొని కళ్ళతోటి వ్యవహారం చేయగల సామర్థ్యం వస్తుంది అనమాట. ఆ ఏకాదశి దానికి విశేషం అమ్మ. మనం మామూలుగా కామిని ఏకాదశి, ఆ ఏకాదశి రకరకాలు చెప్పుకుంటాం. అసలు ఆ రోజు అన్నం కూడా తీసుకోరు గురుగారు ఎవరు మామూలుగా. కర్మ ప్రారంభం. ఏకాదశి రోజు నాడు చేయవలసిన విధానం ఎప్పుడైనా ఇదే. అది అమావాస్య ముందు కావచ్చు, పౌర్ణమికి ముందు కావచ్చు. అమావాస్య ముందైనా నేను చేస్తానంటే ఇంకో గంట లేటుగా కూర్చుంటే నీకు అభింబం పడుతుంది అందులో. అంత రూపం నీకు ఎంతో కనిపిస్తుంది. అది చేసుకోగలిగితే ఇక భూమి మీద నువ్వే పని చేయక్కర్లేదు. అది చెయ్యం కాబట్టే మిగిలిన దోషాలకి ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం లేకపోవడం వలన, చంద్రుడు మనల్ని హింసించడం వలన అనేక రకాల దోషాలకి పాపాలకి మన మనస్సు ఉర్రూతలవుతూ ఉంటుంది. ఏదైతే మంచో దాన్ని తీసుకోకుండా ఏదైతే చెడో దాని వైపుకి లాగిస్తూ ఉంటుంది. కాబట్టి చంద్రబలం లేకపోవటం, దీనివల్ల ఆ చంద్రబలం వచ్చి ధర్మం ఏంటి, న్యాయం ఏంటి, గుణం ఏంటి, సుగుణం ఏంటి, దుర్గుణం ఏంటి, ఇవన్నీ ఆ మనిషికి తెలిసి ఒక విధానంలో వెళ్తారమ్మా. అంతకుమించి కావాల్సిందే ఉంది. అంత చక్కటి ఏకాదశి విశేషం. చాలా ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర.